హలో గాయ్స్, ఇవాళ అయితే మనం బెండకాయ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే ఒక్కసారి తింటే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇవి పోపు దినుసులు: మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. తర్వాత ఈ కరివేపాకు, ఆనియన్స్, ఎర్రగడ్డలు, కరివేపాకు. తర్వాత బెండకాయలు ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని వాటిని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకొని తర్వాత కట్ చేసుకోండి. అలా చేస్తే జోమ్ అనేది రాదు. తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి తర్వాత మనం ఫస్ట్ పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని అవి బాగా వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అవైతే వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా ఫస్ట్ దీంట్లోనే ఫ్రై చేసేసుకుంటే మనకు తినేదానికి బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఆనియన్స్ అనేవి ఎర్రగా వేగిన తర్వాత చూడండి, నేను చూపిస్తున్నగా వేగిన తర్వాత బెండకాయలు అనేవి మనం వేసేసుకోవాలి. బెండకాయలు వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఉప్పు 1 స్పూను, పసుపు 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, 1/2 స్పూన్ కొద్దిగా వేసుకొని మనమైతే కలుపుకోవాలి. నీట్గా కలిసే విధంగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి అనేది మనం తెరుచుకొని తిప్పుకుంటూ ఉండాలి. తెరుచుకొని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉంటే ఫ్రై అనేది మాడిపోకుండా ఉంటుంది. మనం చేసే ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేయాలి. ఈ స్టేజ్లో చూడండి, ఇప్పుడు చూపిస్తున్న స్టేజ్లో అయితే మనకి బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో పొడి కోసం పప్పులు మంచి పప్పులు ఉంటాయి కదా, అవి కొన్ని మంచి పప్పులు, నేనైతే మంచి పప్పులు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. కొంచెం తెల్లగడ్డ, 1/2 స్పూన్ కారం, కొంచెం చిటికెడు ఉప్పు. మనం ఫ్రైలో ఆల్రెడీ ఉప్పు వేసున్నాము, చూసుకొని వేసుకోవాలి. ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇలా అయితే మనకి పొడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఏదైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్నామో దాంట్లో పొడి వేసుకొని నీట్గా కలిపెట్టేసుకొని, నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ పొడి అయితే నాకు పట్టింది. 2 స్పూన్స్ పొడి వేసేసుకొని నీట్గా కలిపెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది.